అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం అనే ఈ సిరీస్‌కి మీ అందరికీ కూడా స్వాగతం. క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరూ కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్‌లో ఉన్న ప్రతి మాట చదవాలి, అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మొదటి రోజు జనవరి 1వ తారీఖు కాబట్టి ఈ సంవత్సరం అంతా బైబిల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏవైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక, ఆత్మీయ సమస్యలు మనకున్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు తీర్చాలి. మనం ఇలా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదికాండం 1వ అధ్యాయంతో ఈ సిరీస్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బైబిల్లో ఉన్న మొట్టమొదటి మాట అండి ఇది. ఈ ఒక్క వచనంలోనే దేవుడు అనేక విషయాలు మనకు చెప్తున్నాడు. దేవుడు అంటే సృష్టికర్త. చాలామంది ఏంటంటే సృష్టినే దేవుడు అని భావిస్తారు. మొదటి వచనంలోనే దేవుడు మనకు క్లియర్గా చెప్పేది ఏంటంటే దేవుడు అనే సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త భూమి ఆకాశములు పంచభూతాలను మాట్లాడుకుంటాం కదా మనం, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలని వాటితో పాటు ఆది అంటే కాలాన్ని సృష్టించింది కూడా దేవుడే. ఈ దేవుడు అనే సృష్టికర్త అన్నింటినీ సృష్టించాడు కానీ సృష్టిలో ఒక వ్యక్తి కాదు. ఎవరి కోసం సృజించాడు? ఈ మొదటి వచనంలో మనిషి అనే పదం లేదు చూడండి. మనిషి కోసం దేవుడు ప్రకృతి మొత్తాన్ని సృష్టించాడు. ప్రకృతిని దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారు. సూర్యుని దేవుడిగా, చంద్రుని దేవుడిగా, చెట్లను దేవుడిగా. కానీ దేవుడు సృష్టి కాదు, సృష్టికర్త అనే విషయం మొదటి వచనంలోనే మనకు క్లియర్గా తెలుస్తుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే ఇప్పుడు మన భూమి ఉన్న ప్లేస్లో ఏముందంట? శూన్యం అంటే ఏమీ లేదు. నిరాకారం అంటే భూమికి ఒక ఆకారం లేదు. ఇప్పుడు చూడండి, చెట్లు, మొక్కలు, చాలా రకాల పూలు, చాలా రకాల కాయలు, కొండలు, లోయలు, జలపాతాలు ఎంత అందంగా ఉందో. కానీ భూమిని దేవుడు సృష్టించక మునుపు అది నిరాకారంగా ఉంది, శూన్యము అంటే అసలు అక్కడ ఏమీ లేదు. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడండి? జలము అంటే నీళ్ల నుండే దేవుడు సమస్తాన్ని క్రియేట్ చేశాడు అని మనం కొత్త నిబంధనలో కూడా చూడొచ్చు. 2 పేతురు 3వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత ఎవరన్నా చదువుకోండి. దేవుడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ మళ్ళీ దేవుడి ఆత్మ అంటే ఏంటి ఎవరికైనా క్వశ్చన్ వస్తుంది. మొదటి వచనంలో మనం దేవుడు అనే పదం చూసాం కదా, ఇది ఏకవచనం కాదు, ఇది బహువచనము. అంటే ఈ దేవుడు అనే ఒకే పదంలో మనకి తండ్రి కనపడతాడు. ఈ దేవుడు అనే ఒకే పదంలో మనకి కుమారుడు యేసుక్రీస్తు వారు కనపడతారు. ఈ దేవుడు అనే ఒకే పదంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనపడతాడు. దేవుడు అనేది ఏకవచనం కాదు, బహువచనం. అందులో పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఇంకా సృష్టి క్రియేట్ చేయడం మొదలవుతుంది అని దాని అర్థం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇప్పుడు చూడండి, మనం లైట్ వేస్తే చీకటి ఉండదు, చీకటి ఉంటే లైట్ ఉండదు. ఆ రెండు ఎప్పటికీ కలిసి ఉండడం మనం చూడం. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? వెలుగుని చీకటిని వేరుపరిచాడు. మొట్టమొదటగా జలము తర్వాత దేవుడు క్రియేట్ చేసింది ఏంటిది? వెలుగు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. వెలుగుకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? పగలు. చీకటికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? రాత్రి. ఇక్కడ ఒక దినమాయను అనగానే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే, అప్పటికింకా భూమి కలగలేదు కదండి, అప్పటికింకా సూర్యుడు కలగలేదు కదండి, మనం కింద చదువుకుంటూ వెళ్తే సూర్యుడు 4వ రోజు వస్తాడు, సూర్యుడే 4వ రోజు వచ్చాడు, మరి ముందు వరకు ఎలా దినాలు అయిపోయాయి అని కొంతమంది ప్రశ్న అడుగుతారు. మనం ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ మాట చెబుతున్నది దేవుడి దృష్టి నుండి మనం చూడాలి. దేవుడికి తెలుసు కదా, భూమిని సృష్టించిన తర్వాత, సూర్యుని సృష్టించిన తర్వాత ఒక దినము అనేది ఎంత సమయం ఉంటుందో దేవుడికి తెలుసు కదా. అంత సమయంలో చేశాను అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఒక దినమాయను అంటే భూమిని సృష్టించిన తర్వాత ఒక దినం అనేది ఎంత టైం ఉంటుందో అంత టైం అయ్యింది అని రాశాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక రోజు గడవడానికి మనకు కావాల్సింది సూర్యుడు కాదు, మనకు కావాల్సింది వెలుతురు, చీకటి. అంటే పగలు రాత్రి అనేవి మొదటి రోజే దేవుడు సృష్టించాడు. వాటి తరువాత ఆ పగలు రాత్రిని ఏలడానికి
అవి క్రమబద్ధంగా జరగడానికి వాటికి అధిపతులుగా సూర్యుడిని చంద్రుడిని దేవుడు 4వ రోజు చేసినట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి పగలు రాత్రి అనేవి మొదటి రోజే వచ్చాయి, వెలుగు అనేది మొదటి రోజే వచ్చింది. ఆ వెలుగుని ఏలడానికి దేవుడు సూర్యుడిని 4వ రోజు చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సూర్యుడు లేకపోయినా వెలుగుంది, పగలు చీకటి ఉంది. కాబట్టి ఒక దినమాయను అనేది దేవుడి కోణంతో మనం చూడాలి. ఎందుకంటే దేవుడికి ముందే తెలుసు కాబట్టి ఒక దినం అనేది ఎంత సమయం ఉంటుందో. ఇంకొంతమంది ఏం అడుగుతారంటే ఇక్కడ అస్తమయము ఉదయము అని రాశారు కదా, ఉదయం అస్తమయం అని రాయాలి కానీ అస్తమయం ఉదయం అని రాశారేంటి అని కొంతమంది ప్రశ్న అడుగుతారు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన ఒక చిన్న లాజిక్ ఏంటంటేనండి, మనకి రోజుకి 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటల్లో 12 గంటలు పగలు ఉంటుంది, 12 గంటలు రాత్రి ఉంటుంది. మనకి రోజు అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? కరెక్ట్గా నైట్ 12 గంటలకు స్టార్ట్ అవుద్ది. నైట్ 12 కాడ నుంచి ఉదయం 6 వరకు రాత్రి ఉంటుంది, అంటే 6 గంటలు. మళ్ళీ ఉదయం 6 కాడ నుంచి సాయంత్రం 6 వరకు పగలు ఉంటుంది, అంటే 12 గంటలు పగలు. మళ్ళీ నైట్ 6 కాడ నుంచి నైట్ 12 వరకు 6 గంటలు రాత్రి ఉంటుంది. నైట్ 12కి వేరే రోజు అనేది స్టార్ట్ అవుద్ది. అంటే 12 గంటల పగలు, 12 గంటల రాత్రిలో, రాత్రి 12 గంటల్లో 6 గంటలేమో 12 కాడ నుంచి 6 వరకు, అంటే రోజు స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. మళ్ళీ ఇంకో 6 గంటలేమో రోజు ఎండ్ అయినప్పుడు వస్తుంది. ఇది మన యొక్క రోజు ఎలా గడిచిద్ది అనే దానికి ఒకటి. కానీ యూదులకి ఎలా ఉంటుందంటే, మనకులాగా వాళ్ళకి రాత్రి 12 గంటలకి స్టార్ట్ అవ్వదు, అర్ధరాత్రి 12 గంటలకి రోజు అనేది స్టార్ట్ అవ్వదు. వాళ్ళకి సాయంత్రం 6 గంటలకి రోజు అనేది స్టార్ట్ అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ రోజు సాయంత్రం 6 అయిందంటే ఇంకో రోజు వచ్చేసింది అని దాని అర్థం. వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే రోజుని మనలాగా 12 గంటలు అనే టైంని బట్టి కాకుండా సూర్యుడిని బట్టి లెక్కేస్తారు వాళ్ళు. సూర్యుడు అస్తమించాడు అంటే వాళ్ళకి ఒక రోజు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే సూర్యుడు అస్తమించేంత వరకు వాళ్ళకి ఒక రోజు అనమాట. యూదుల లెక్క అలా ఉంటుంది. కాబట్టి యూదులకి ఫస్ట్ ఏం వచ్చింది? సూర్యుడు అస్తమించేశాడు కాబట్టి అస్తమయం అనేది ఫస్ట్ యూదులకు వచ్చింది. ఆ తరువాత ఉదయం అనేది వచ్చింది. యూదుల లెక్క ప్రకారం సాయంత్రం 6కి రోజు అనేది స్టార్ట్ అవుద్ది. కాబట్టి మొట్టమొదట అస్తమయం కలిగిద్ది, తర్వాత ఉదయం కలిగిద్ది. ఎందుకంటే రోజు అనేది వాళ్ళు పగలు చీకటిని బట్టి చెప్తారు. ఎప్పుడైతే పగలు అనేది ముగిసిపోయిందో అప్పుడు రోజు అయిపోయింది అని దాని అర్థం. అందువల్ల ముందు అస్తమయం అని రాసి తర్వాత ఉదయం అని రాయడం జరిగింది. ఇది ఒక్క విషయం దగ్గర కాదు, పైన దేవుడు అని త్రిత్వం గురించి చెప్పాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే పదంలో ఉన్నారని. ఎట్లాంటి విషయమైనా అవ్వచ్చు, లేదంటే మనం ఈ ప్రతిరోజు బైబిల్ చదువుకునే దాంట్లో ఏ క్వశ్చన్ అయినా కానీ మీకు వస్తే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇంకా ఈజీగా డీటెయిల్డ్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. 2వ రోజు ఏం దేవుడు సృష్టించాడండి? కింది జలాలను మీది జలాలను వేరుపరిచి ఆకాశాన్ని సృష్టించాడు దేవుడు 2వ రోజు. కింది జలాలు అంటే ఏంటి? సముద్రాల్లో నీళ్లు ఉంటాయి కదా అవి. మీది జలాలు అంటే ఏంటి? పైన మేఘాల్లో వాటర్ ఉంటుంది కదా, భూమి పైన వాటర్, మేఘాల్లో ఆ పైన ఉండే వాటర్ని మీది జలాలు అంటారు. ఈ మధ్యలో ఆకాశం, ఈ మనం ఉన్న భూమి దగ్గర నుండి పైన మేఘాల వరకు, ఈ భూమి అంచుల వరకు ఉండేదాన్ని ఏమంటారు? ఆకాశము అంటారు. ఆ పైన ఉండేది అంతరిక్షం. దేవుడు ఏం చేశాడంటే 2వ రోజు ఒకటే జలాలు ఉన్నదాన్ని కింది జలాలు మీది జలాలుగా వేరుపరిచారు. అంటే 2వ రోజు ఏమొచ్చినాయి? మేఘాలు వచ్చినాయి. 2వ రోజు ఏమొచ్చింది? వాతావరణం వచ్చింది. చాలా మందికి తెలుసు కదా, కింది జలాలు మీది జలాలుగా ఎలా వెళ్తాయి? ఆవిరిగా అయిపోయి పైకి వెళ్తాయి. ఇప్పుడు మనం ఉన్న నేల దగ్గర నుండి పైనుండే మేఘాల వరకు ఉండేదాన్ని ఆకాశము అంటారు. అంటే 2వ రోజు ఏం క్రియేట్ చేశాడు దేవుడు? ఆకాశాన్ని క్రియేట్ చేశాడు 2వ రోజు. నెక్స్ట్ 3వ రోజు దేవుడు ఆకాశము కిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. 3వ రోజు ఏం చేశాడంటే దేవుడు కింది జలాలు ఉన్నాయి కదా, అంటే సముద్రాలు, అప్పుడంతా సముద్రమే ఉండేది. ఆ సముద్రాలన్నీ కూడా ఒక చోట, కిందనున్న జలములన్నీ ఒక చోటకి వెళ్ళిపోవాలి, అంటే సముద్రాలన్నీ ఒక చోటకి వెళ్ళిపోవాలి, ఆరిన నేల ఒక చోటకు రావాలి. ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, భూమి మీద 3 వంతులేమో నీళ్ళు ఉంది, 1 వంతేమో భూమి ఉంది. అంటే సముద్రాలన్నీ ఒకవైపు ఉంటాయి, భూమి అంతా వేరుగా కనపడుతుంది. జలములన్నింటినీ ఒక చోటకు చేర్చాడు, భూమిని ఒక చోటకు చేర్చాడు. ఈ ఆరిన నెలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టాడు. అంటే 3వ రోజు ఏం క్రియేట్ చేశాడు దేవుడు? భూమిని క్రియేట్ చేశాడు 3వ రోజు.
అలాగే మూడో రోజు ఇంకోటి కూడా క్రియేట్ చేశాడంట దేవుడు. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినం ఆయను. మూడవ దినాన కేవలం దేవుడు భూమిని మాత్రమే సృష్టించలేదు, ఆ భూమి మీద ఉండే గడ్డిలో రకరకాలు ఉంటాయి కదా జాతులు, గడ్డి, అలాగే ఫలవృక్షములు అంటే పళ్ళుండే అనేక రకాలైన చెట్లు, వాటిని కూడా దేవుడు సృష్టించాడంట. అనేక జాతులు, అనేక రకాలైన గడ్డులు, అనేక జాతులు, అనేక రకాలైన వృక్షాలు, ఫలమిచ్చు వృక్ష ఫలములన్నీ కూడా దేవుడు మూడో రోజు క్రియేట్ చేశాడు. అస్తమయం ఉదయం కలగగా మూడవ దినము అయింది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. ఇప్పుడు చూడండి, దేవుడు ఆల్రెడీ రాత్రి పగలు అనేవి మొదటి రోజే క్రియేట్ చేశాడు. వెలుగు అనేది మొదటి రోజే వచ్చింది కాబట్టి. కానీ వాటిని సూచించుటకు, కాలములను దిన సంవత్సరములను సూచించుటకు, వేటి ద్వారా పగలు రావాలి, వేటి ద్వారా రాత్రి అనేది చూపించబడాలి, రాత్రిపూట ఆకాశంలో ఏం కనబడాలి, అలాగా వాటిని సూచించడానికి నాలుగవ రోజు దేవుడు సూర్యుడిని చేశాడు. కొంతమంది అడుగుతారు, మరి మూడో రోజు మొక్కలు వచ్చేసాయి కదండి, సూర్యుడు లేకుండా మొక్కలు ఎలా వచ్చాయండి అంటారు. సూర్యుడు లేకపోయినా వెలుతురు ఉంది కదా, వెలుతురు వల్ల మొక్కలు అనేవి పెరుగుతాయి. మనకు తెలుసు, వెలుతురు అనేది మొదటి రోజే దేవుడు క్రియేట్ చేశాడు. వెలుగు అనేది అన్నిటికీ కూడా ఆధారం కాబట్టి వెలుగు అనేది దేవుడు మొదటి రోజే చేశాడు. వాటిని సూచించడానికి మాత్రము దేవుడు సూర్యచంద్రుడిని నాలుగో రోజు చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు. భూమి కోసం సెపరేట్గా ఒక సూచనగా ఉండడానికి సూర్యచంద్రుడిని దేవుడు క్రియేట్ చేశాడు. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. మూడు కనపడుతున్నాయి. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు, నక్షత్రాలు. ఈ మూడింటిని కూడా దేవుడు ఆకాశంలో నాలుగో రోజు చేశాడు. అంటే ఇంకా ఆకాశ మండలంలో, అంతరిక్షంలో ఏవేవైతే ఉంటాయో, పైన మేఘాల పైన మనం రాత్రిపూట కింద నుండి చూస్తే ఆకాశంలో కనబడే ప్రతి దాన్ని కూడా నాలుగో రోజు చేశాడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. ఏంటంట ఇక్కడ పగటిని రాత్రిని ఏలుటకు, వాటిని ఏలడానికి దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని వాటిని కూడా పెట్టాడంట, అది మంచిదని దేవుడు చూచాను. కొంతమంది అడుగుతారు, ఇక్కడ దేవుడు ఎందుకండి ఇన్ని రోజులు తీసుకున్నాడు, నాలుగో రోజు సూర్యుడు ఎందుకు వచ్చారు, మొదటి రోజే దేవుడు చేసేయచ్చు కదా, అసలు దేవుడు అంటే ఒక్క సెకండ్లోనే చేసేయచ్చు కదా అని. దేవుడు ఒక్క సెకండ్లోనే విశ్వం మొత్తాన్ని, సృష్టి మొత్తాన్ని చేయగల సమర్థుడు. కానీ ఆయన 6 రోజుల్లోనే ఎందుకు చేశాడు, ఏ రోజు ఏం చేయాలో అవే ఎందుకు చేశాడు, అవన్నీ కూడా మనకి 2వ అధ్యాయానికి వెళ్ళేసరికి మొదటి వచనంలోనే దేవుడు క్లారిటీ ఇస్తాడు. 2వ అధ్యాయం చదివేటప్పుడు అది నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్యలోనే ఎవరికైనా డౌట్ ఉంటే నాకు నెంబర్కి కాల్ చేయండి. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినము ఆయను. 4వ రోజునే వచ్చినాయి, అంతరిక్షంలో ఉన్నాయన్నీ వచ్చాయి. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. 5వ రోజు ఏం చేశాడంటే దేవుడు జలములలో అనేక రకాలైన చేపల్లో జాతులు ఉంటాయి, రొయ్యలు, సముద్రంలో అనేక రకాలైన జీవులు ఉంటాయి కదా, వాటన్నింటినీ, అలాగే మహామత్స్యములు అన్నాడు చూడండి, ఇక్కడ డైనోసార్లను పిలుచుకునేవాళ్ళు, నీళ్ళల్లో ఉండే కొన్ని రకాల డైనోసార్లు, తిమ్మింగలాలు, ఇలాంటి మహామత్యాలను కూడా దేవుడు 5వ రోజు సృష్టించాడంట. అలాగే ఆకాశంలో రెక్కలు గల ప్రతి పక్షిని, అందులో మళ్ళీ వాళ్ళ అనేక రకాలైన జాతులు ఉంటాయి కదా పక్షుల్లో కూడా, జాతి ప్రకారము అనేక రకాల పక్షుల్ని కూడా సృష్టించాడంట దేవుడు. ఇది మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న ఇది చెప్తానండి చివరిలో, అది ఫాలో అవ్వండి. చివరిలో చెప్తాను నేను అది. 5వ రోజు కూడా అయిపోయిన తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినము ఆయను.
దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము కలిగిన వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన అనగానే ఏంటంటే చెప్పాను కదా నేను, దేవుడు అనేది ఏకవచనం కాదు, దేవుడు అనేది బహువచనం. ఈ దేవుడు అనే ఒకే ఒక్క పదంలో తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని నేను చెప్పాను కదా. కాబట్టి మన అని వాడడం జరుగుతుంది ఇక్కడ. వారు సముద్రపు చేపలను, ఆకాశ పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని చెప్పాను. ఏలుదురు అన్నిటినీ కూడా దేనికోసం చేశాడంట? దేవుడు మనిషి కోసం చేశాడంట. ప్రకృతిని మనిషి కోసం చేశాను అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. దేవుడి స్వరూపంలో మనిషి వస్తే స్త్రీ స్వరూపం వేరు, పురుషుడి స్వరూపం వేరు. మరి దేవుడు ఎవరి స్వరూపంలో మనుషుని చేశాడు అని కొంతమందికి డౌట్ వస్తుంది. చాలా క్లియర్ అండి. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు అనగానే ఎవరు? ఆత్మస్వరూపి. మనం కొత్త నిబంధనలు కూడా చదువుకుంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనం చదువుకుంటాం. మనుషుల్ని చేసింది దేవుడు ఆత్మలాగా, తాను ఎలా ఉంటాడో అలాగా. మనుషులు అనేవాళ్ళు ఆత్మలు. దానిపైన ఈ శరీరాన్ని దేవుడు నేలమంటితో క్రియేట్ చేస్తాడు. పైకి కనబడే ఈ శరీరం అనేది దేవుడి స్వరూపంలోది కాదు. ఒక రకంగా చెప్పాలంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన మనిషి స్వరూపం ధరించుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడేది దేని గురించి అంటే ఆత్మ గురించి, పైన కనబడే శరీరము గురించి కాదు. శరీరం అనేది స్త్రీకి వేరేగా ఉంటుంది, పురుషుడికి వేరేగా ఉంటుంది. కానీ ఆత్మ దేవుని నుండి వచ్చింది, ఆత్మ ఒకేలాగా ఉంటుంది. దేవుడి ఆత్మ ఎలా అయితే ఉందో అలాగే దేవుడు మనుషుల్ని, స్త్రీలని, పురుషుల్ని ఏ తేడా లేకుండా ఆయన స్వరూపంలోనే నరులను కూడా ఆయన చేసుకున్నాడంట. పైన కనబడిన ప్రకృతిలో దేనికి కూడా ఇది లేదు. దేవుని స్వరూపము కేవలము మనిషికి మాత్రమే ఉంది. అందుకే మనిషికి స్వేచ్ఛ, మనిషికి స్వతంత్రం, ఆలోచించగలిగే స్వభావం, నిర్ణయాలు తీసుకోగలిగే స్వభావం, ఇంత తెలివి, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే దేవుడి స్వరూపములో ఉన్న దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు 3 పనులు ఇచ్చాడండి. 1 ఫలించడం, 2 భూమిని నిండించడం. ఎలా నిండించాలి? భూమిని అభివృద్ధి చెంది విస్తరించి అన్ని చోట్లకి వెళ్ళి విస్తరించండి. ఫలించడం అంటే పెళ్లి చేసుకుని పిల్లలకు అంటాం. మీరు ఎక్కువగా విస్తరించండి, భూమి మొత్తాన్ని కూడా ఇలా మనుషులతో నింపండి, దానిని లోబరుచుకోండి. లోబరుచుకోండి అంటే ఏలండి, కింద చెప్పాడు కదా, ఏలుడి. ప్రపంచం మొత్తాన్ని కూడా మీరు కంట్రోల్ చేయండి. జాగ్రత్తగా ఈ ప్రకృతిని కాపాడుకోండి, దాన్ని జాగ్రత్తగా మీకోసం వినియోగించుకోండి, మనుషులుగా మీరు అభివృద్ధి చెందండి. ఇవన్నీ కూడా దేవుడు ఆదియందు మనిషికి ఇచ్చిన పనులు. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. మనం చదువుకుంటాం కదా బయాలజీలో, ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అని. వేటికి ఏవి ఆహారం అవ్వాలి, వేటిని ఏవి తినాలి, వేటి మీద ఏవి ఆధారపడాలి, అదంతా కూడా దేవుడు ఇక్కడ నియమించాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. 6 రోజుల్లో దేవుడు సృష్టి మొత్తాన్ని కూడా చేశాడు. దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్నది చెప్తానండి, చూడండి. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దేవుడు 6 రోజుల్లో సృష్టించేశాడు కదా. ఈ 6 రోజుల్ని 3 రోజులు 3 రోజులు అని డివైడ్ చేయండి. మొదటి 3 రోజుల్లో దేవుడు ఏం చేస్తాడంటే ప్లేసుల్ని క్రియేట్ చేస్తాడు. ఉదాహరణకి మొదటి రోజు ఏం చేశాడు? దేవుడు వెలుగుని చేశాడు, అంటే అంతరిక్షం అనుకోండి. వెలుగుని చేసి వెలుగుని చీకటిని వేరుపరిచాడు. కాబట్టి 4వ రోజు ఆ అంతరిక్షాన్ని, ఆ వెలుగు ఉండే ప్లేస్ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటితో, స్టార్స్, మూన్స్, సన్, వీటన్నిటితో కూడా దేవుడు 4వ రోజు వాటిని నింపుతాడు. మొదటి రోజు వెలుగుని చేశాడు అంతరిక్షంలో, దాన్ని 4వ రోజు వీటితో నింపాడు. అలాగే 2వ రోజు ఏం చేశాడు? దేవుడు
కింది జలాలని మీది జలాలని వేరుపరిచి ఆ మధ్యలో ఉండే ఆకాశాన్ని క్రియేట్ చేశాడు. కాబట్టి 5వ రోజు ఏం చేశాడు దేవుడు? ఆకాశాన్ని ఏమో పక్షులతో నింపాడు, కింది జలాలనేమో చేపలు, ఇలాగ ఏదైతే సముద్రంలో జంతువులు ఉంటాయో అనేక రకాలైన జాతులు వాటన్నిటిని కూడా 5వ రోజు చేశాడు. అలాగే 3వ రోజు ఏం చేశాడు దేవుడు? భూమిని చేసి భూమి మీద చెట్లను చేశాడు. అలాగే 6వ రోజు ఏం చేస్తాడంటే దేవుడు ఆ భూమి మీద ఉండే రకరకాల జంతువులు, భూమి మీద పాకేవి, అలాగే మనుషులు కూడా ఏంటి భూమి మీద ఉండేవాళ్ళే కదా. ఇక్కడ చూడండి, మొదటి 3 రోజులు అంటే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ప్లేసెస్ని క్రియేట్ చేశాడు. 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఆ ప్లేసెస్ని అనేక రకాలైన వాటితో నింపాడు. మొదటి రోజు వెలుగుని చేశాడు, ఆ అంతరిక్షాన్ని 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటితో కూడా నింపాడు. 2వ రోజు ఆకాశాన్ని చేశాడు, కింది జలాలు మీది జలాలను వేరుపరిచాడు. 5వ రోజు కింది జలాలనేమో రకరకాలైన చేపలు, నీటిలో ఉండే జంతువులతో నింపాడు, ఆకాశాన్నేమో రకరకాల జాతులు పక్షులతో నింపాడు. 3వ రోజు దేవుడు భూమిని చెట్లని చేశాడు. 6వ రోజేమో రకరకాలైన జంతువులు, మనుషులతో వాటిని నింపాడు. అంటే మొదటి 3 రోజులు క్రియేషను, తర్వాత 3 రోజులు వాటిల్ని నింపడం. ఇది మీరు సృష్టిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండే క్రమం. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది, ఇలాగే ఎందుకు చేశాడు అనేది మనం 2, 3 అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మాట్లాడదాం. రేపొద్దున అనగా జనవరి 2వ తారీఖు నేను మీకు అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జనవరి 1వ తారీఖు మొదటి రోజు కాబట్టి బైబిల్లో ఉన్న మొదటి అధ్యాయం ఆదికాండంతో మనం స్టార్ట్ చేసాం. అయితే ఈ ఆదికాండం మొత్తంలో మనం నేర్చుకున్న అంశాలు ఒక్కొక్కటిగా చూస్తే, దేవుడు అనేది ఏకవచనం కాదు, బహువచనం. ఇందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉంటారు. దేవుడు ప్రకృతి మొత్తాన్ని మనిషి కోసం సృష్టించాడు. ప్రకృతి దేవుడు కాదు. కొంతమంది ప్రకృతిని దేవుడిగా, సూర్యుడిని, చంద్రుడిని, భూమి మీద ఉండే చెట్లని, వీటిని దేవుడిగా చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ప్రకృతి దేవుడు కాదు, ఆ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త దేవుడు అనేది మొదటి అధ్యాయంలోనే మనకి క్లియర్గా చెప్తున్నాడు. ఇక 2వ పాయింట్ ఏంటంటే, ఈ ప్రకృతి మొత్తాన్ని దేవుడు మనిషి కోసం చేశాడు అనేది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, దేవుడు మనిషిని తన స్వరూపములో, ఆత్మ స్వరూపములో మనిషిని చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడో మనం 2వ అధ్యాయంకి వెళ్ళాక మాట్లాడుకుందాం. తన స్వరూపములో, తన పోలికలో చేసుకున్నాడు అనేది మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎలా చేసుకున్నాడో 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు నేను ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి అధ్యాయం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాలి. ఇలా బైబిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి, విశ్వాసంలో మనం ఎదగడానికి దేవుడు మనందరికీ తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆదికాండం 2వ అధ్యాయంతో రేపొద్దున మళ్ళీ కలుసుకుందాం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.